వచ్చింది. ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోర్లు రెడీయా? హలో రవి గారు, నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు గుంటూరు. థ్యాంక్ యూ అమ్మా. మీ అయింది నాకు తెచ్చారేంది? లేదండి, లేదు, కొత్త పీసే. అడుగో మహారాజు పులిలా కదిలాడు, గుంటూరు మేలుకో. పులిలా కదిలాడు. ఆమిసాలు చూడు, రోషాల చూడు, వీరాది వీరుడురా. దొరతీటైన వాడి దేశాన లేడు, మా పాలి దేవుడురా. ఆ చూపులో చురుకుతనం సూర్యుని లేపునురా. ఆ నవ్వులో బాహుబలికి కిరీటం ఉన్న తర్వాత దేవసేన ఉండొద్దా? అడుగో మహలా. గుంటూరులో కారమే కాదు, వీళ్ళ మమకారం కూడా అంత బాగుంటుంది. గుంటూరు సున్నుండా నీ మోకం మండ అన్నట్టుంది అక్కడ. ట్రైనర్స్ తో చేసిన అవిసి గింజల లడ్డు అండి దీన్ని. గుంటూరు స్పెషల్ అండి కోవాపూరి, మాల్పూరి, సుబానీపూరి అంటే గుంటూరులో ఫేమస్ బాగా. ఎలా ఉంది రవి సార్? మాల్పూరి తిన్నాక మాటలే రావట్లేదు. ప్రేమతో తెచ్చినందుకు ఇది నాకు టేస్టీ సున్నుండ చేసింది ఎవరు? నేనుక్కే నా పెంట పడి హుక్కై నన్ను లాగినదే చుక్క. నాకు తల బాగా పెట్టి బాహుబలి నువ్వు అన్న మేడం ఎవరు? ఫస్ట్ రండి మేడం. హాటీగా నువ్వుంటే నోటీగా నేనుంటే నా ఊపిరేసిందో విసులు. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చెప్పట్లు చెప్పట్లు. మేడం మీ పేరు? కోడి కొక్కరుకో అంటుంది, గురులక్ష్మి రోజు గెలిచి తీరుతుంది. కూడే ఇదే. కోడి కొక్కరుకో అంటుంది, గురులక్ష్మి రోజు గెలిచి తీరుతుంది. మరి గురులక్ష్మి రాకుండా మీరు ఎందుకు వచ్చారు? నేనే గురులక్ష్మి. మేడం మీ పేరు? కాకి కావుగా ఉంటుంది, ఈ నసీరా ఎప్పుడు గెలిచి తీరుతుంది. మీరు ఏంది జూల పని చేసిరా? ఆమె కోడి నువ్వు పందా? నెమలి డ్యాన్స్ చేస్తుంది, సౌజీ అందరినీ నవ్విస్తూ జూల పని చేశారు మీరు. ఏం చేస్తున్నాడా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? ఫ్యాషన్ డిజైన్. ఫ్యాషన్ డిజైనర్. ఫెంటాస్టిక్, ఆల్ ది బెస్ట్. సౌజన్య సౌజన్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పెళ్లి తర్వాత హస్బెండ్ హ్యాపీగా ఉంటాడా, వైఫ్ హ్యాపీగా ఉంటుందా? వైఫే హ్యాపీగా ఉంటది. బా పర్ఫెక్ట్ అండి. లేనిపోని కష్టాలని మా మగాలకి. కుక్క విశ్వాసంగా ఉంటుంది, ఎక్కడ ఎప్పుడు విజేతగా ఉంటుంది. ఉన్న జంతువులన్నీ తీసుకొస్తున్నారు ఏంటండి? గుంటూరు అంటే జంతువులంత పవర్ కూడా ఉంటుందని చూపించడానికి వచ్చాం మేము. జంతువుల్లో కూడా అంత పవర్ ఉంటుందనా? అన్న వచ్చిన ఎలుక రంధ్రంలో ఉంటుంది, మోక్షిత ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఏ చిట్టెలుక. మోక్షిత ఏం చేస్తున్నానా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా అనుకున్నావా? ఇది అవ్వాలి అది అవ్వాలి అని. డాన్సర్ గానీ పోలీస్ ఆఫీసర్. డాన్స్ కి పోలీస్ ఆఫీసర్ ఎంత తేడా ఉంది ఏదో ఒకటి అవునా? గోడ మీద బల్లి ఉంటుంది, ఈ అలేఖ్య ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. గోడ మీద బలి చూడ. ఫస్ట్ రౌండ్ మనం హెడ్ ఫోన్స్ రౌండ్. ఇది ఒకరి చెవులకు పెట్టేస్తా, మ్యూజిక్ వస్తా ఉంటది. అవతల వైపు మీ టీమ్ లో పార్టిసిపెంట్ కి ఒక సామెత గానీ, ఒక డైలాగ్ గానీ, ఒక లైన్ గానీ చెప్తా. ఆ లైన్ మీరు గట్టిగా అరిచి, ఎవరైతే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారో వీళ్ళకి వినిపించేలాగా అరిచి, వీళ్ళకి వినబడదు లిప్సింగ్ చూసి నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్పాలి. గాట్ ఇట్? మీతో స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళతో స్టార్ట్ చేయండి. నాకు కుక్ అంటే బాగా ఇష్టం. నేను నీకు ఇచ్చే స్టేట్మెంట్ బర్రె అంటుంది అంబ, బంబోలే జంబ. బల్లి అడుక్కుంది. బర్రె అంటుంది అంబ, మీ నాన్న పెద్ద తోపు. బర్రె అంటుంది అంబ, బంబోలే జంబ. జంబా పంబా. జంబా పంబా.
అంబ బంబోలే జంబ బంబోల జంబ. బర్రె అంటుంది అంబ బంబోలే పిల్లి జంబ ఆడుతుంది అంబ బంబోల జంబ. బర్రె అంటుంది అంబ పిల్లి బంబోలే ఆడుతుంది అంబ బంబోల జంబ. ఇప్పుడు ఈమె చెప్తుంది ఇను. బర్రె అంటుంది అంబ బంబోలే జంబ. పర్లేదు బల్లి బర్రే కదండి. ఏంది బల్లి అంబా అన్న అని దగ్గరికి వచ్చి అంటే మా ఊర్లో అప్పుడప్పుడు అలానే అరిసి. అయితే మీ ఊర్లో అడిగి అడగండి, పాయింట్ ఇస్తారు. ఈ ఊర్లో అయితే ఇయ్యరు. బాగా ట్రై చేశారు. సెకండ్ లైన్ వచ్చింది కానీ ఫస్ట్ లైన్ వస్తే పూర్తిగా పాయింట్ వచ్చేది. నువ్వు ఇటు రానన్నా మీరు ఇటు రండి. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ గుంటూరు మగవాళ్ళ మనసు వెన్న. గుంటూరు మగవాళ్ళ మనసు కూతురు వెన్న. అంటుంది లంబ. గుంటూరు మగవాళ్ళ మనసు వాళ్ళమ్మ వెన్న. వచ్చింది. గుంటూరు గుంటూరు గుంటూరే గుంటూరు నువ్వు ఉన్న ఊరే ఎక్కపో. పక్కకు పో అంట. 5 గుంటూరు. 4 పదాలు చెప్తే ఒక్కడు కూడా చక్కగా చెప్పలేదు తెలుసా నువ్వు. ఇప్పుడు చెప్పండి. గుంటూరు మగవాళ్ళ మనసు వెన్న. గుంటూరు గుంటూరు కూతురు కూతురు కూతురా. ఒక్క పదం కూడా రాలే. ఈ పాయింట్ కూడా పోయింది. పదండి. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే మొండి మొగుడు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. పెంకి పెళ్ళాం. ఇలా ఉంటదని టీవీ చూసేటోళ్ళకి రౌండ్ ఇలా ఉంటదని చెప్తున్నామండి. అంతే సింపుల్. అంత ఈజీగా చెప్పింది ఏంటి మరి. అండి మీ మంచి మనసుకి గుంటూరుకి ఇవ్వచ్చులేండి. ఓకే అండి, ఇచ్చేసినండి 1 పాయింట్. ఓకే గో టేక్. మీకు 2 పాయింట్లు వస్తే మీరు గెలిచిపోతారు. గుంటూరు గొంగలి పురుగుతో గోంగూర పచ్చడి చేసుకునే దానా. గుంటూరు గుంటూరు గొంగలి పురుగుతో కుర్రాలు ముదుర్లు. గుంటూరు గొంగలి పురుగుతో గోంగూర చేసుకునే దానా. ఆ, గుంటూరు గొంగలి పురుగుతో గుంటూరు గొంగలి పురుగుతో గోంగూర చేసుకునే దానా. పచ్చడి. గోంగూర పచ్చడి చేసుకునే దానా. గుంటూరు Five. గొంగలి పురుగు గోంగూర పచ్చడి చేసుకునే దానా. గుంటూరు గొంగలి పురుగుతో గుంటూరు గోంగూర గుంటూరు గొంగులి పురుగుతో గోంగూర పచ్చడి చేసుకునే దానా. నేనైతే దానా దీని అనలేదండి, యాడ్ చేసింది. పిశాచాలతో పిక్నిక్ వెళ్లే మొహం దానా. పిశాచాలతో పిశాచాలతో పిక్నిక్ వెళ్లే మొఖం దానా. పట్టుకెళ్లే దానా. పిక్నిక్ వెళ్లే మొఖం దానా. పీకేసి వెళ్లే దానా. పిక్నిక్ వెళ్లే మొఖం దానా. పిక్నిక్ వెళ్ళే మొఖమా. పిశాచాలతో పిక్నిక్ వెళ్లే మొఖమా. పిశాచాలతో పెళ్లికి వెళ్లే ముఖం దానా. పిక్నిక్ వెళ్లే మొఖమా. పెళ్లికి వెళ్లే ముఖం దానా. పిక్నిక్ 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 వెళ్లే ముఖం దానా. మొఖం. పిశాచాలతో పిక్నిక్ పిక్నిక్ వెళ్లే వెళ్లే ముఖం. మొఖమా. ముఖమా. రైట్ ఆన్సర్. నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. నేను మీకు ఇచ్చే లైన్ ముద్దు మీద ముద్దు పెట్టు మీ ఆయనకు పెసరట్టు. ముద్దు పెట్టు. ముద్దు మీద ముద్దు ముద్దు మీద ముద్దు మీ ఆయనకు పెసరట్టు. మీ ఆయన మనసు గెలిచేట్టు. అబ్బా. ముద్దు మీద ముద్దు మీ ఆయనకు పెసరట్టు. ముద్దు మీద ముద్దు మీ ఆయన పెసరట్టు. ముద్దు మీద ముద్దు పెట్టు. ముద్దు మీద ముద్దు పెట్టు మీ ఆయనకు పెసరట్టు. ముద్దు మీద ముద్దు పెట్టు మీ ఆయనకు పెసరట్టు. రైట్ ఆన్సర్. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ఏ అమ్మ. ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు 3 ముళ్ళు పడే పెట్టు ఉమ్మా ఏ ఉమ్మా. రౌండ్ విన్నర్స్ 3000 రూపాయలు.
గుంటూరులో వీ హ్యావ్ అ స్పెషల్ టాలెంట్. ఇటు మీరు ఒక స్పెషల్ సింగర్, మీరు ఒక స్పెషల్ సింగర్. మీ పేరు చెప్పండి. వసంతం అంటే ఆమని, సంతోషం అంటే పావని. అందంగా ఉంటుంది రేష్మి, నా పేరు లక్ష్మి. లక్ష్మి. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక జానర్ పాటలు అడుగుతా, ఆ జానర్ పాటలు మీరు పాడాలి. మీరు పాడుతూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాన పాటలు అన్నారంటే నువ్వు ఒక వాన పాట, నువ్వు ఒక వాన పాట. ఎవరైతే పాట పాడకుండా అన్నారో వాళ్ళు అవుట్. ఎవరైతే బాగా పాడతారో వాళ్ళు డైస్ ఆడతారు. ఓకే, అందులో ఎంత అమౌంట్ వస్తే అంత మీది. దయ్యం పాటలు పాడాలి. నంది కొండ వాగులు నల్ల తుమ్మ నీడల్లే ఉన్నా. దయ్యం పాట. నేను వీడని నీడను నేనే, కలగా మిగిలే కథ నేనే. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. తారాయ్ నాందుడికేడి వందే ఇండియ కొందారే. అమ్మా ఏదో టిఫిన్ సెంటర్ లో దోశలు ఆర్డర్ చేస్తున్నాడు ఉంది. దయ్యం పాట పాడాలి. చంద్రముఖిలో మరి పాడు చక్కగా వాడు, కనీసం ఒక్కలైన వాడు. లక ఇదేం పాటరమ్మా? దయ్యం పాట. తోం తోం తోం. బాసలన్నీ దోమ్ తోమ్ తోమ్. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యం అంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక చిన్నోడు, నేనున్నాలే పదమన్నాడు. ఏ చెమ్మచక్క చెమ్మచక్క చెమ్మచక్క, మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ, చెమ్మచక్క చెమ్మచక్క చెమ్మచక్క. ఓడిపోతారా? ఆడేస్తుంది అన్ని. గోలీ మార్ 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 మార్. గోలీ కాశ్మీరా మార్ కౌ గెలిస్తే ఏం చేస్తారు? గోలీ మార్ మార్ మార్. ఇంకో 3 సార్లు అదే. 5 4 3 2 1 టైమ్ అప్. కంగ్రాచులేషన్స్, గెలిచినావు నువ్వు. కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్ అండి. ఆవిడ గెలిచిపోయింది. థ్యాంక్ యూ. రండి మేడం, మీరు డబ్బులు గెలుచుకుందాం. ఎంత గెలుచుకుంటారో చూద్దాం. డబ్బులు రావాలని కోరుకోండి. అది కూడా 1000 రూపాయలు వేసేయండి. ఇప్పుడు మన రెండో రౌండ్ లో జరగబోతుంది ఏంటంటే డైలాగులు. మీ ఇద్దరు ఒక టీము, మీ ఇద్దరు ఒక టీము. డైలాగులు చెప్పకుండా ఎవరైతే సల్లబడతారో వాళ్ళు కప్పులతో ఇంటికి వెళ్తారు. ఎవరైతే డైలాగులు బాగా చెప్పి గెలుస్తారో డబ్బులు గెలుచుకుంటారు. రెడీ? డైలాగ్ మీతో స్టార్ట్ చేస్తాను. యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. మళ్ళీ నా భుజాన గొడ్డలేసి కూలీగా పోతాన్రా అడవికేసి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ దీని ఎవ్వ తగ్గేదేలే. నాకు ఒకటి చెప్పు, ఈవిడ ఎందుకుంది? చెప్పిందిగా. ఏం చెప్పింది? ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మొక్కే ఒక్క నిమిషం ఆగు. ఈవిడ ఎందుకుంది? చెప్పు. ప్రేమిద్దాం, నువ్వు తిరిగి ప్రేమిస్తారు, పోయేదే ఉంది. ఇంత మంచి డైలాగ్, మా డార్లింగ్ డైలాగ్. వస్తా. చెప్పండి చెప్పండి. ప్రేమిద్దాం, తిరిగి ప్రేమిస్తారు. వీలైతే ప్రేమిస్తాడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. తిరిగి ప్రేమిస్తారు. నీకు ఈగో లోపల ఉంటుందేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటది. కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. దీన్ని అమ్మ ముట్టుకుంటే కరెంటు షాకే. చంటిగా లోకల్. ఓకే. ఏ కమిషనర్ ఈవిడ ఎందుకుంది? ఏది నువ్వు అయితే చెప్తే ఒక్క చెప్తుందా? కానీలే రవి, ఈవిడ కొంత స్వీట్ గా ఉంది. చేయుడు ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా. వంట చేసి అరే సుచి, నేను దోకేసి నేను ఎవరు పెళ్లి చేసుకుంటాడు రా? ఈడియట్ సినిమా డైలాగ్. లక చంద్రముఖి లేదా? అది డైలాగ్ కాదు, మ్యానరిజం అది. 5 4 మీ ఇద్దరిట్లో ఎవరు వేస్తున్నారు? ఎంత డబ్బు వచ్చినా హాఫ్ పంచుకోవాలి. చూడండి, పార్టిసిపేషన్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. ఇద్దరికి 500 కాదులే, 1000 వేసింది కాబట్టి నీకు కూడా ఒక ఛాన్స్ వస్తాయి. ఈమెకైతే 1000.
800 rupees. ఇంకొకరికి ఛాన్స్ ఇస్తా. స్పెషల్ టాలెంట్. ఆ టాలెంట్ ఏంటంటే తినటం, తిరగటం. అస్సలు నేను ఎందుకు భూమి మీద ఉన్నానో నాకు కూడా తెలియదు. నాకు ఇలాంటి టాలెంట్ లేదు. నాకు ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుందా అని ఎదురు చూస్తున్నా. నాకు ఏం టాలెంట్ ఏడవలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు. ప్రాబ్లం ఏంది? ఇట్రా. ఏంటన్నా ఏంటి ప్రాబ్లం ఏంటి? స్టడీ లేదు, ఇంట్లో గొడవలు. అసలు ఎందుకు పుట్టామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. స్టడీ ఎందుకు లేదు? కాలేజీలో ఏం చేస్తున్నాం మరి? కాలేజ్కి వస్తాం, చదువుకుంటాం, లెక్చరర్స్ బాగా చెప్తారు, బ్రెయిన్ లోనే ఉండదు. అంటే చదువు లోపల పోతలేదు. పోతది, మళ్ళీ అటు పోతది, ఇట్లా పోతది, ఇట్లా మళ్ళీ పోతది. సరే, ఇంట్లో ఏమైంది? ఇంట్లో అన్న ప్రశాంతత ఉండాలి కదా. ఇంట్లో ఏముంది, మేము ముగ్గురం, వాళ్ళిద్దరు ఒకే మాట మీద ఉంటారు, నేను మాత్రం డిఫరెంట్. నేను డిగ్రీ, వాళ్ళు బీటెక్. టెక్. నిన్నెందుకు మీ పేరెంట్స్ చిన్న చూపు చూశారు? నిన్ను కూడా బీటెక్. నన్ను చూడలేదు, చెప్పా కదా బ్రెయిన్ లో నిలవట్లేదు, అందుకని డిగ్రీలో వేశారు. మరి డిగ్రీ ఎట్లా పాస్ అవుతావు? నాకు మా ఫ్రెండ్ ఉంది, సెట్ మొత్తం. ఈ పిచ్చిదానికి పిచ్చిదే ఇంకోటి తోడవాలి. ఏంది వీళ్ళలో ప్రాబ్లం ఏంటంటే ఎందుకు భూమి మీద బతుకుతున్నావు తెలియకుండా బతుకుతున్నా అంటుంది. వచ్చింది కాలేజ్ కి, కూర్చునిద్ది, నిద్రపోయిద్ది. క్లాస్ లో అలా చెప్తూ ఉంటారు, వినిద్ది అనమాట. ఇలా వినిద్ది, ఇలా వెళ్ళిపోయిద్ది. ఇవన్నీ తెలుసుకొని నువ్వు ఫీజు ఎందుకు కడుతున్నావు? తినుంది కదా అందుకనే. ఆమె మీ ఇంటికి కూడా వస్తుంది కదా. వస్తుంది, కానీ కాలేజ్ ఎందుకు? ప్రైవసీ ఉండదు కదా ఇంట్లో. ఇప్పుడు ఎన్నో ఇయర్? సెకండ్ ఇయర్, ఫోర్త్ సెమ్. ఒకటి పూర్తి చేసినావా? ఫ్రెండ్. తర్వాత ఎవరినొకరు చూసుకోవడం, పెళ్లి చేసుకోవడం, జంప్. ఏం పేరమ్మా ఇది? స్వాతి. ఆడవాళ్ళు మీకు జోర్లు ఉన్నన్ని రోజులు నేను గుర్తుపెట్టుకుంటా. ఇంట్లో కూడా చెప్పేసి ఆల్రెడీ, వెనకాల 100 గజాలు మనయే. నేను డిగ్రీ ఆపేస్తా, 100 గజాలు నాకు ఇచ్చేయండి, పెళ్లి చేసుకుంటా, 1 year ఆగి వెనకాల ఇల్లు కట్టించండి, ఉప్పు పప్పుకి మీ ఇంటికి వస్తా. జీవితంలో ఏమి చేయమని ఫిక్స్ అయినావు? ఏం లేదు, పెళ్లి చేసుకుంటున్న తర్వాత కూడా ఇంట్లో వంట వాళ్ళే చేసి పెట్టారు. ఎవరది? మొగుడు ఉంటారు కదా, మొగుడు. అబ్బాయిలు జర జాగ్రత్త రా, గుంటూరు అబ్బాయిలు చూసుకోండి రా. తమ్మల పాకే చేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుక్కలు 2 యాదికొస్తా. 800 rupees. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ₹800. కంగ్రాచులేషన్స్. గేమ్ సెటప్ రెడీగా ఉంది. బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి. ఈ 2 కార్డ్ లో ఇటు సైడ్ ఒక హోల్, ఇటు సైడ్ ఒక హోల్, 2 తలలు పట్టేలాగా ఆపోజిట్ గా ఇక్కడ నుంచి ఈ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు ఉంటారు. ఉఫ్ఫు అనుకొని బాల్స్ ని ఇటువైపు నుంచి ఇటువైపు పంపిస్తే వీళ్ళకి పాయింట్ వస్తుంది, అటువైపు నుంచి ఇటువైపు పంపిస్తే వీళ్ళకి పాయింట్ వస్తుంది. ఎవరు ఎక్కువ ఊది బాల్ ని అవతల గోల్లో వేస్తారో వాళ్ళే విన్నర్. ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ నుంచి మీరు. 3, 2, 1, go! Congratulations.
2, 1, go! Five, 4, 3. మీరు ఉఫ్ అదో ఒక్కడు వెళ్ళట్లేదా? కంగ్రాచులేషన్స్, గెలిచారు. కంగ్రాచులేషన్స్ అమ్మా, 1000 రూపాయలు. Third round and your time starts now. అయిపోయింది, మ్యూజిక్ అయిపోయిందంటే చల్లబడండి అని. అండ్ ది విన్నర్ ఇస్, కంగ్రాచులేషన్స్ డీజే డబుల్ స్మాక్ బాకీ కిరికిరి 3, 2, 1. Congratulations. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కలుస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు